నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ టెక్ కంపెనీల్లో లక్షల్లో లే ఆఫ్లు అదే బాటలో ఈ-కామర్స్ సంస్థలు వణికిస్తున్న వరుస పింక్ స్లిప్లు కలవరపెడుతున్న కొలువుల కోతలు ఐటీ సెక్టార్లో రాబోయేది గడ్డు కాలమేనా ఉద్యోగాలు పోవడానికి కారణాలేంటి ఏఐ వల్లే ఉద్యోగాలు మాయమవుతున్నాయా నిపుణులు ఏమంటున్నారు టెక్ కంపెనీల ఉద్యోగులకు నిత్యం టెన్షనే ఎప్పుడు పింక్ స్లిప్ అందుతుందోననే కంగారే దిగ్గజ కంపెనీలన్నీ కొలువుల కోత కొనసాగిస్తుండడం కలవరపెడుతోంది తాజాగా అమెజాన్ మరోసారి లే ఆఫ్లు ప్రకటించింది ఆ కంపెనీ చరిత్రలోనే బిగ్గెస్ట్ లే ఆఫ్స్ ఇవి దీనికి కారణం ఏంటి ఎందుకు ఇలా ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చింది టెక్ కంపెనీల్లో లక్షల్లో లే ఆఫ్లు అదే బాటలో ఈ-కామర్స్ సంస్థలు వణికిస్తున్న వరుస పింక్ స్లిప్లు కలవరపెడుతున్న కొలువుల కోతలు రాబోయేది గడ్డు కాలమేనా ఉద్యోగాలు పోవడానికి కారణాలేంటి సాఫ్ట్వేర్ జాబ్ అంటే బిందాస్ లైఫ్ 6 అంకెల జీతం ఒక్కసారి జాబ్ కొట్టామంటే తిరుగుండదు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది ఐటీ సెక్టార్లో కొలువుల కోతలు కలకలం రేపుతున్నాయి ఎప్పుడెవరికి పింక్ స్లిప్ అందుతుందోనని టెన్షనే దిగ్గజ కంపెనీల నుంచి మామూలు కంపెనీల దాకా అన్నింట్లో ఇదే పరిస్థితి వేల ఉద్యోగాలు మాయమవుతున్నాయి ఊహించని విధంగా ఊస్టింగ్లు ఉంటున్నాయి విడతల వారీగా కొలువుల కోతలు కొనసాగుతున్నాయి టెక్ సెక్టార్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి ఏడాది మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ క్రౌడ్ స్ట్రైక్ ఐబీఎం లాంటి పెద్ద కంపెనీలు సుమారు 70,000 మంది ఉద్యోగాలను తీసేస్తాయి తాజాగా అమెజాన్ మరొకసారి లే ఆఫ్ ని ప్రకటించింది 1,800 మంది ఇంజనీర్లకు కోత పెట్టింది మొత్తం 14,000 కార్పొరేట్ ఉద్యోగాలు తగ్గించుకోబోతోంది క్లౌడ్ సర్వీసెస్ రీటైల్ అడ్వర్టైజింగ్ గ్రోసరీ ఇలా అన్ని విభాగాల్లో ఉద్యోగాలు పోతున్నాయి ఇక ఇంజనీర్ల బృందంపై ఈ లే ఆఫ్ ప్రభావం తీవ్రంగా ఉంది ఈ భారీ తొలగింపులో 1,800 మంది ఇంజనీర్లు ఉన్నారని న్యూయార్క్ కాలిఫోర్నియా న్యూజెర్సీ వాషింగ్టన్ లే ఆఫ్ రికార్డులను బట్టి తెలుస్తోంది ఆ రాష్ట్రాల్లో 4,700 మందికి పైగా లే ఆఫ్ జాబితాలో ఉంటే అందులో 40% మంది ఇంజనీర్సే ఉన్నారు మిగతా రాష్ట్రాల్లోనూ అమెజాన్ తమ తొలగింపుల డేటాను బహిర్గతం చేస్తే ఏ విభాగాల్లో ఎంతమందిని తొలగిస్తున్నారు అనే దానిపై క్లారిటీ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉండడంతో ఉద్యోగాల తొలగింపు గురించి అక్టోబర్లో అమెజాన్ ప్రకటన చేసింది కస్టమర్ల ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త పంథాలో ముందుకెళ్తున్నామని ఉద్యోగులకు రాసిన లెటర్లో పేర్కొంది ఇందులో భాగంగానే బ్యూరోక్రసీని తగ్గించి అనవసర లేయర్లను తొలగిస్తున్నామని వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది ప్రస్తుతం ఉన్నది ఏఐ శకమని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ చాలాసార్లు చెప్పిన నేపథ్యంలో ఈ భారీ లే ఆఫ్ల ప్రకటన వచ్చింది అమెజాన్ కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యోగాల కోత ఆర్థిక కారణాలతో కాదు కల్చర్ మార్పు వల్లనేనని సీఈఓ చెబుతున్నారు గేమింగ్ యాడ్స్ సహా పలు విభాగాలపై లే ఆఫ్స్ ఎఫెక్ట్ పడింది ఈ తొలగింపులు అమెజాన్ 31 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్దవి కావడం హైలైట్ ఈ ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కారణం కాదని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ అన్నారు ఇది కంపెనీ కల్చర్కు సంబంధించిన మార్పు అని ఆయన వివరించారు కంపెనీని ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్గా మార్చాలని అనవసరమైన విభాగాలను తగ్గించి వేగంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు వేగవంతమైన వృద్ధి కారణంగా కంపెనీలో ఉద్యోగుల సంఖ్య స్థాయిలు పెరిగిపోయాయని వాటిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా జెస్సీ వివరించారు ఇంజనీర్లతో పాటు గేమింగ్ యాడ్స్ ప్రయోగాత్మక విభాగాల్లోనూ ఉద్యోగాలను తొలగించారు ముఖ్యంగా ప్రఖ్యాత లార్డ్ ఆఫ్ ద రింగ్స్ గేమ్ ప్రాజెక్ట్ ని కూడా నిలిపివేసింది టెక్ రంగంలో కొనసాగుతున్న లే ఆఫ్స్ ట్రెండ్ కి ఇది అద్దం పడుతోంది ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్లా వ్యవహరించాలన్న లక్ష్యంతో వేగం బాధ్యత కనెక్టివిటీ పెంచేందుకు నిర్మాణంలో మార్పులు అవసరమని అమెజాన్ అంటోంది ఇంటర్నెట్ తర్వాత ఏఐ అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీగా మారింది కంపెనీలు వేగంగా ఆవిష్కరణలు చేస్తూ ఉండడం వల్ల సంస్థ అత్యవసరమైన పదవులు బృందాలు నిర్ణయ స్థాయిలు మాత్రమే ఉండే విధంగా సంస్థ నిర్మాణాన్ని సరళీకరించడం వంటి నిర్ణయాలతో ముందుకు సాగాలని అమెజాన్ చెప్పుకొచ్చింది ఉద్యోగ కోతలకు గురైన వారికి అమెజాన్ 90 రోజుల పీరియడ్లో అంతర్గతంగా కొత్త ఉద్యోగాల కోసం అవకాశం ఇస్తోంది స్థానిక చట్టాలకు అనుగుణంగా ఈ గడువు మారొచ్చు కొత్త ఉద్యోగం దొరకని ఉద్యోగులకు సెవరెన్స్ పే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అవుట్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవ్వబోతోంది అమెజాన్లో గిడ్డంగులు కార్యాలయాలతో కలిపి 1.5 మిలియన్స్కి పైగా ఉద్యోగులు ఉన్నారు వీరిలో 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు తాజా లే ఆఫ్స్ ఈ విభాగంలో 4% సిబ్బందిపై ప్రభావం చూపనున్నాయి 2022-23 మధ్య అమెజాన్ సుమారు 27,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించింది డిమాండ్ పెరిగిన కోవిడ్ టైంలో భారీగా నియామకాలు చేసిన తర్వాత
ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టింది ఆ సంస్థ. 2024 జులైలో ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో అమ్మకాలు 13% పెరిగి $167.7 బిలియన్ చేరుకున్నాయి. వ్యాపార ప్రదర్శన బలంగానే ఉన్నప్పటికీ ఏఐ పెట్టుబడుల కోసం ఖర్చులను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని సంస్థ చెబుతోంది. కొత్త ఏఐ సాధనాలు రావడంతో సాఫ్ట్వేర్ అభివృద్ధి వంటి విభాగాల్లో ఉద్యోగుల అవసరం తగ్గుతుందని అనలిస్టులు చెబుతున్నారు. అమెజాన్ 2026 వరకు కీలక వ్యూహాత్మక విభాగాల్లో నియామకాలు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అలాగే నిర్వాహక స్థాయిలు తగ్గింపు, నిర్వహణ వేగం పెంపు, ఖర్చుల నియంత్రణలు కొనసాగనున్నాయి. ఇప్పటి ఉద్యోగాల్లో కొన్నింటికి భవిష్యత్తులో తక్కువ మనుషులు సరిపోవచ్చు. ఏఐ కారణంగా కొత్త రకాల ఉద్యోగాలు మాత్రం పెరుగుతాయి. రెవెన్యూ పెరగకపోవడం, ఆర్థిక వ్యవస్థ అనిశ్చితులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడంతో ఉద్యోగుల కోత ఎక్కువవుతోంది. layoffs.fyi డేటా ప్రకారం ఈ ఏడాది 130 కంపెనీల్లో 70,000 కంటే ఎక్కువ టెక్ జాబ్స్ కి కోత పడింది. మైక్రోసాఫ్ట్ ఒక్కటే 6,000 మందిని తీసేసింది. 2023 తర్వాత కంపెనీకి ఇదే అతిపెద్ద లే ఆఫ్. ఈ ఏడాది మే 13 చేసిన ప్రకటన ప్రకారం మైక్రోసాఫ్ట్ వివిధ డిపార్ట్మెంట్, గ్లోబల్ రీజియన్స్ లోని ఉద్యోగులను తగ్గించుకుంది. వాషింగ్టన్ స్టేట్ లో సుమారు 2,000 మందిని తొలగించింది. మరో పెద్ద కంపెనీ గూగుల్ 2025లో ఉద్యోగులను నెమ్మదిగా తగ్గించుకుంటోంది. 2023లో 12,000 మందిని తీసేసిన ఈ కంపెనీ ఈ ఏడాది మే ఆరంభంలో 200 మందిని తొలగించింది. కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేస్తున్న గూగుల్ ఉద్యోగుల కోతను కొనసాగిస్తోంది. దీనికి ముందు పికిల్స్, ఆండ్రాయిడ్, క్రోమ్, క్లౌడ్ యూనిట్స్ లో కూడా జాబ్స్ కి కోత పెట్టింది. అమెజాన్ కూడా మళ్లీ లే ఆఫ్స్ ని చేపడుతోంది. డివైసెస్ అండ్ సర్వీస్ డివిజన్ లో 100 మందిని తీసేసింది. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ గత వారం తన గ్లోబల్ వర్క్ ఫోమ్ లో 5% మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తోంది. ఐబీఎం తాజాగా 8,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఏఐ ఆటోమేషన్తో ఖర్చులు ఆదా చేసుకోవాలనేది కంపెనీ ప్లాన్. 2025లో ఇప్పటి వరకు 231 టెక్ కంపెనీలు సుమారు 113,000 మంది ఉద్యోగులను తొలగించాయి. అమెజాన్ ఒకటే కాదు, టీసీఎస్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, మెటా ఇలా ఎన్నో దిగ్గజ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని ఇంటికి పంపాయి. ఈ ఏడాదే కాదు, గతేడాది 549 టెక్ కంపెనీల్లో 1,50,000 మందికి పింక్ స్లిప్లు అందాయి. ఈ ఏడాది కొలువుల కోత శాతం మరింతగా పెరిగింది. టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోత కొనసాగుతుండడం కలవరపెడుతోంది. గత ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఈ లే ఆఫ్ల పర్వం ఈ ఏడాది కూడా వేలాది మంది టెకీల జీవితాలను తలకిందులు చేస్తోంది. 2024లో ఏకంగా 549 టెక్ కంపెనీలు 150,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. 2025లోనూ లే ఆఫ్స్ వేలల్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు టెక్ రంగంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మే నెల ప్రారంభం నుంచే పలు పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చులను తగ్గించడం, లాభదాయకతను పెంచడం లక్ష్యంగా చేపట్టిన విస్తృత పునర్వ్యవస్థీకరణలో భాగంగా మ్యాచ్ కంపెనీ తన సిబ్బందిలో 13% మందిని తొలగించింది. సైబర్ సెక్యూరిటీలో దిగ్గజం క్రౌడ్ స్ట్రైక్ కూడా అధిక రాబడి లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 5% ఉద్యోగులను తీసేసింది. క్లీన్ ఎనర్జీ రంగంలో ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జెఫ్ బెజోస్ వంటి ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతు ఉన్న వాంకోవర్కు చెందిన జనరల్ ఫ్యూజన్ తన సిబ్బందిలో 25% మందిని తొలగించింది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఏఐ కారణంగా ఒక్కో కంపెనీ నుంచి ఏకంగా వేలకు వేల ఉద్యోగాలు ఉఫ్ఫుమంటున్నాయి. టాటా గ్రూప్ సంస్థల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు కొనసాగుతున్నాయి. 12,000 మంది ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2% తగ్గించుకోబోతోంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్మెంట్పై ప్రభావం చూపుతుంది. కొత్త మార్కెట్లోకి ప్రవేశించడం, కొత్త టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడం, ఏఐని అమలు చేయడం వంటి కారణాల వల్ల కంపెనీ సిబ్బందికి తిరిగి శిక్షణ ఇవ్వడం, తిరిగి నియామకం చేయడం వంటివి చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా దాదాపు 12,200 ఉద్యోగాలను తొలగించనున్నట్లు తెలిపింది. అటు ఈ కామర్స్, డిజిటల్ విభాగమైన టాటా డిజిటల్లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2 ఏళ్ల క్రితం ఆవిష్కరించిన టాటా న్యూ యాప్ ఆశించినంతగా రాణించడం లేదు. ఈ క్రమంలో సంబంధిత విభాగంలోనే సిబ్బంది తొలగింపులు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తం సిబ్బందిలో 50% కంటే ఎక్కువ మందినే తగ్గించాలని యోచిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి. మరో టెక్ దిగ్గజం ఐబీఎం సంస్థ దాదాపు 8,000 ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపుల్లో ఎక్కువగా హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలోని ఉద్యోగులున్నారు. ఈ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. ఐబీఎం ఇటీవల తన హెచ్ఆర్ కార్యకలాపాల్లో ఏఐ వ్యవస్థలను విస్తృతంగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే 200 హెచ్ఆర్ ఉద్యోగాలను ఇంటెలిజెంట్ ఏఐ సాఫ్ట్వేర్ ఏజెంట్లు భర్తీ చేశాయి. ఈ ఏఐ ఏజెంట్లు డేటా సరిపోల్చుకోవడం,
ఉద్యోగుల ప్రశ్నలకు స్పందించడం, డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ వంటి పునరావృత పనులను నిర్వహిస్తున్నాయి. ఇక మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల కోత కంటిన్యూ అవుతోంది. 5 నెలల్లో 7 లక్షల జాబ్స్ కట్ చేసింది. అమెరికాలోని కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2025 మొదటి 5 నెలల్లోనే దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తొలగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే గతేడాది ఇదే సమయం కంటే 80% తొలగింపులు పెరిగాయి. అందులో ముఖ్యంగా టెక్ కంపెనీలు భారీగా తొలగింపులు చేపడుతున్నాయి. ఈ ఏడాది మే వరకు దాదాపు 75,000 ఉద్యోగాలు తొలగించినట్లు టాక్. అంటే గతేడాది కంటే 30% అధికమయ్యాయి. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 1.2 లక్షలకు చేరొచ్చనే అంచనాలున్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కూడా ఉద్యోగులను కంగారు పెడుతోంది. లాభదాయకతను పెంచుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం వంటి వ్యూహాత్మక మార్పుల కారణంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ ఏడాది ఇండియన్ టెక్ కంపెనీలు ప్రధానంగా స్టార్టప్ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఆటోమేషన్, ఏఐ వాడకం పెరగడం, ఫండింగ్ అందకపోవడం, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లే ఆఫ్స్ బాటపడుతున్నాయి. INC 42 డేటా ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,600 మందికి పైగా ఉద్యోగులను స్టార్టప్లు తొలగించాయి. ఓలా ఎలక్ట్రిక్ 1000కి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టర్లను తొలగించింది. ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్స్లో ఆటోమేషన్ కారణంగా ఈ కోతలు జరిగాయి. డిసెంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య 500 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీలు ఏఐ ఆటోమేషన్ వాడకాన్ని పెంచాయి. దీనివల్ల కీలకం కాని జాబ్ రోల్స్ ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. మరోవైపు స్టార్టప్లు ఫండింగ్ పొందడంలో ఇబ్బందులు పడుతున్నాయి. 2022 నుంచి కొనసాగుతున్న ఫండింగ్ కష్టాలతో ఇవి తమ ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తోంది. 2023-24లో 112 స్టార్టప్లలో 67 కంపెనీలకు నష్టాలొచ్చాయి. వీటి మొత్తం లాస్ 21,472 కోట్లుగా ఉంది. నష్టాలొస్తుండడంతో చాలా కంపెనీలు లే ఆఫ్స్ బాటపడుతున్నాయి. వీటికి తోడు గ్లోబల్ ఎకానమీ గ్రోత్ నెమ్మదించడం, డిమాండ్ తగ్గడంతో కూడా కంపెనీలు రీస్ట్రక్చరింగ్ చేపడుతున్నాయి. ఇక అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ మాదిరిగానే అనేక టెక్ కంపెనీలు భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సేల్స్, సపోర్ట్ వంటి విభాగాల్లో భారతీయ నిపుణులు మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ లే ఆఫ్స్ భారతీయ ఉద్యోగులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతాయి. మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు ఖర్చులను తగ్గించుకోవడం, పునర్వ్యవస్థీకరణ చేయడం వలన భారతీయ ఐటీ అవుట్సోర్సింగ్ రంగంపై కూడా ప్రభావం పడుతుంది. అమెరికా సంస్థల నుంచి వచ్చే కాంట్రాక్టులు, ప్రాజెక్టులు తగ్గడం లేదా ఆలస్యం కావడం వంటివి జరగొచ్చు. దీనివల్ల నియామకాలు మందగించి ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరుగుతుంది. భారతదేశం ఐటీ సేవలకు ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. దీంతో అమెరికా టెక్ సంస్థల నుంచి అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గితే ఈ రంగంలో ఆదాయ వృద్ధి మందగించే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగాల తొలగింపులతో తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం ఉన్నా కొత్త అవకాశాలు సృష్టిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాలపై $1 బిలియన్ ఖర్చు చేస్తోంది. దీంతో ఏఐ, క్లౌడ్ సంబంధిత స్కిల్స్కు డిమాండ్ పెరుగుతోంది. ఈ లే ఆఫ్స్ సాంప్రదాయ ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ భారతీయ నిపుణులకు ఏఐ, డేటా సెంటర్లు, కొత్త తరం టెక్నాలజీల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. ఈ మార్పులు అనేక మంది ఉద్యోగులకు సవాలుగా మారే అవకాశం ఉంది. భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి అమెరికా కంపెనీలు. గత అక్టోబర్లోనే 153,000 మందికి ఉద్వాసన పలికాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకు 10 లక్షల మందిని తొలగించాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 64% లే ఆఫ్స్ పెరిగాయి. ఏఐఏ టెక్కీల జీవితాల్ని తలకిందులు చేస్తోందా? ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలంటే కొత్త టెక్నాలజీని ఒడిసిపట్టుకోవాల్సిందేనా? అమెరికా కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అక్టోబర్లో ఏకంగా 1,53,074 మందికి ఉద్వాసన పలికాయి. అంతకుముందేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ లే ఆఫ్స్ 175% ఎక్కువ. ఈ ఏడాది సెప్టెంబర్తో పోల్చినా కూడా అక్టోబర్లో ఉద్యోగాల్లో కోతలు 183% అధికంగా ఉన్నాయి. అక్టోబర్లో ఈసారి ఉద్యోగాల కోతలు ఆ నెల సాధారణ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. కరోనా సంక్షోభ సమయంలో చేపట్టిన నియామకాల ఫలితంగా కొన్ని సంస్థలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాయి. ఏఐ వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ లే ఆఫ్స్ చోటు చేసుకోవటం హైలైట్. కన్స్యూమర్, కార్పొరేట్ నిధుల ఖర్చు కూడా తగ్గింది. కొత్త నియామకాలు కూడా నిలిచిపోయాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త జాబ్స్ దొరకడం కష్టంగా మారింది. జనవరి నుంచి అక్టోబర్ వరకు అమెరికా సంస్థలు మొత్తం 1,99,500 మందిని తొలగించాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే లే ఆఫ్స్ 64% మేర పెరిగాయి. 2020 తర్వాత ఈ స్థాయిలో లే ఆఫ్స్ చోటు చేసుకోవటం ఇదే తొలిసారి. మరిన్ని లే ఆఫ్స్ కి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే అనేక సంస్థలు ప్రకటించాయి. కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గుతున్న తరుణంలోనే లే ఆఫ్స్ పెరగటం ఆందోళన కలిగిస్తోంది.
మనుషుల అంచనా కంటే వేగంగా ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతోందని ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవలే పేర్కొంది. ఏఐ అంటే చాట్ బాట్ అనే భ్రమలోనే జనాలు ఇంకా ఉన్నారని కామెంట్ చేసింది. ఒక పరిశోధకుడి సామర్థ్యంలో దాదాపు 80% ఏఐ చేరుకుందని తెలిపింది. ఈ క్రమంలో మానవ సమాజ భవిష్యత్తుపై చర్చ పెద్దదైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలు ఊడిపోతాయేమోనన్న భయం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోంది. ఉపాధిపై ఏఐ సంభావ్య ప్రభావం గురించిన భయం ఇప్పుడు అమెరికన్స్లోనూ వెల్లడవుతోంది. అమెరికాలో జరిపిన 6 రోజుల సర్వేలో 71% మంది ఉద్యోగులు ఏఐ శాశ్వతంగా జాబ్లను తొలగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, పరిశ్రమలపై పెరుగుతున్న సాంకేతికత అభివృద్ధి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూలైలో యుఎస్ నిరుద్యోగిత రేటు 4.2%గా ఉంది. అక్కడ నిరుద్యోగ రేటు స్వల్పంగా ఉన్నప్పటికీ అమెరికన్ పౌరులలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉపాధికి మించి ఏఐతో తలెత్తే సామాజిక, నైతిక చిక్కుల గురించి అమెరికన్లు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోమేషన్, ఏఐ కారణంగా ఉద్యోగాల్లో కోతలు భారీగా జరగనున్నాయి. దీనికి తోడు నిర్వహణ ఖర్చులు పెరగటం, ఏఐ వల్ల అవన్నీ తగ్గడం కూడా మరో ముఖ్య కారణమని తెలుస్తోంది. వరుస పెట్టుబడులు, వడ్డీ ధరలు పెరగటం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు కూడా ఉద్యోగుల తొలగింపునకు కారణం. పాత విభాగాలను మూసివేసి కొత్త పరిధులైన ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీపై ఫోకస్ ని మరలించాలని చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక భారాలను తగ్గించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులు కొత్త టెక్నాలజీస్ ని నేర్చుకోకపోతే ఉద్యోగాలు ఎంతకాలం ఉంటాయో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. గ్లోబల్, ఇంటర్నేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్న సందర్భం ఇది. ఈ రోజు జాబ్కి వెళ్లి ఇంటికొచ్చాక రేపటి నుంచి ఆఫీస్కి రావద్దని అంటారేమోనని ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి కనిపిస్తోంది. అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. మెటా లాంటి సంస్థల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక చిన్న సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2025 సంవత్సరం మొదలైన తర్వాత ఇప్పటి వరకు లక్షల్లో ఉద్యోగాలు పోయాయి. సిలికాన్ వ్యాలీ నుంచి బెంగళూరు వరకు దిగ్గజ టెక్ కంపెనీస్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్ పై ఫోకస్ పెడుతున్నాయి. దీంతో ఉద్యోగాల్లో భారీగా కోత విధిస్తున్నాయి. టెక్ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ ఈ ఉద్యోగాల కోత కనిపిస్తోంది. యూపీఎస్, లాజిస్టిక్స్ లో భారీగా ఉద్యోగులను తొలగించారు. ఆటోమేషన్ కారణంతో 48,000 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇతర కంపెనీల్లో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు సన్నాహకాలు చేస్తున్నాయి. గూగుల్, మెటా కంపెనీలు కూడా ఆండ్రాయిడ్, హార్డ్వేర్, ఏఐ టీమ్స్ ని భారీగా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒరాకిల్ కంపెనీ కూడా ఏఐ ఆధారిత క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వలన అమెరికాలోని తమ కార్యాలయాల్లో 100 మంది ఉద్యోగులను తొలగించనున్నారు. వాస్తవానికి ఐటీ రంగంలో హైరింగ్ అండ్ ఫైరింగ్ కొత్తేమీ కాదు, అదో నిరంతర ప్రక్రియ. కానీ కారణాల్లో ఈసారి తేడాలున్నాయి. యాజమాన్యాల ధోరణుల్లో ఎన్నో మార్పులొస్తున్నాయి. కోతల్లో ప్రధానంగా వినిపిస్తున్న కారణం ఏఐ. ఇప్పుడు ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో నైపుణ్యాలతో పాటు మరికొన్ని లక్షణాలు ఉండాలంటున్నారు నిపుణులు. ఏఐ స్కిల్స్ ఉండటం తప్పనిసరి అని అంటున్నారు. లేదంటే ఉద్యోగాల కోతల లిస్టులో ఉంటారని హెచ్చరిస్తున్నారు. మార్పులను తట్టుకునేందుకు భారతీయ పరిశ్రమలు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గ్లోబల్ టెక్ కంపెనీల ప్రాధాన్యతలకు అనుగుణంగా భారతీయ ఐటీ పరిశ్రమ కూడా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు మారటం వేగవంతం చేయొచ్చు. భారతీయ టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలంటే ఏఐ, కొత్త టెక్నాలజీస్లో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై ఒత్తిడి పెరుగుతుంది.